హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే ఒక స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందనమాట. కప్పు మ్యాగీ తీసుకున్నామండి. ఇది మ్యాగీ స్లైస్ ఉంటుంది కదా! దాంట్లో హాఫ్ అనమాట. దాన్ని ఇట్లా విరగ్గొట్టుకొని వేసుకున్నాము. దీంట్లో ఒక కప్ వచ్చేసి వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి మూత పెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. మ్యాగీ చక్కగా నానిపోయిందనమాట. చూపిస్తాను చూడండి. చూడండి ఎంత చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లో మ్యాగీతో పాటే వస్తుంది కదా మసాలా, ఆ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుందామండి. వేసేసి మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందాము. నీరైతే ఇంకా కొంచెం ఉందండి. ఇంకా మనం సెపరేట్‌గా దీంట్లో నీళ్ళేమి యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీంట్లో అటుకులు చూడండి. ముద్దటుకులు కాదండి ఇవి. పేపర్ అటుకులు అంటాం కదా! పల్చగా ఉంటుంది. ఇవి ఒక కప్పు యాడ్ చేసుకుందాము. ఇంకా మనకి ఇందులో ఉన్న నీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ అయిపోతుంది. అటుకులు చక్కగా నానిపోతాయన్నమాట ఇప్పుడు. ఆ నీరంతా అటుకులు పీల్చేసుకుంటాయన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ బంగాళాదుంపని మనం ఉడకపెట్టుకొని పెట్టుకున్నామండి. దాన్ని పొట్టు తీసేసుకొని చక్కగా ఇలా చీజ్ గ్రేటర్ ఉంటుంది కదా! దాంతో తురుముకుందాం. అప్పుడే మనకి బాగా ఫైన్‌గా వస్తుంది. మీరు చేత్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకోగలిగినా కూడా అలా కూడా వేసుకోవచ్చండి. చీజ్ గ్రేటరే వాడుకోవాలని ఏం లేదు. మనకేంటంటే మెయిన్‌గా ఉండలు కానీ, గడ్డలు గడ్డలుగా కానీ లేకుండా ఉంటే చాలండి బంగాళాదుంప అనేది. ఇలా తురిమేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి. వీటిని మిక్సీలో ఇలా కొంచెం కోర్స్‌లీగా గ్రైండ్ చేసుకున్నాము. మీరు రోట్లో కూడా దంచుకోవచ్చనమాట. అవి వేసుకుందాం ఒక స్పూను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అండి ఒక అర టేబుల్ స్పూన్. పావు టేబుల్ స్పూన్ కారం, ప్లెయిన్ కారం అండి ఇది. మసాలాలు ఏం వేసింది కాదు. రుచికి సరిపడినంత ఉప్పు. ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర. ఒక పావు కప్పు శనగపిండండి. చెక్ చేసుకుంటా వేసుకుందాము. పావు కప్ అయితే కరెక్ట్‌గా సరిపోతుందనమాట. శనగపిండి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి. దానికి మనం ఒక పావు కప్పు శనగపిండి వేసుకున్నాము. ఇలా మొత్తం కలిపేసుకుందామండి. కలిపి వేసుకున్న తర్వాత చేతికొచ్చేసి మనం ఫింగర్స్‌కి ఆయిల్ అప్లై చేసుకుందాము. అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్‌గా మీరు కావాలంటే టిక్కీలాగా కూడా చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిక్కీలాగా. నేనైతే ఈరోజు చిన్న చిన్న బాల్స్ లాగా మాత్రమే తీసుకున్నాను. మీకు కావాల్సిన సైజులో, షేప్‌లో చక్కగా రెడీ చేసుకోండి. మీ దగ్గర ఎట్లాంటి మౌల్డ్స్ ఉన్నా కూడా దాంట్లో కూడా చక్కగా మీరు ఈ పిండి వేసేసి ప్రెస్ చేసుకున్నారంటే ఆ షేప్‌లో వచ్చేస్తుందండి. పిల్లలకైతే అది కూడా బావుంటుంది తినేదానికి. మీకెలా కావాలంటే అలా చక్కగా రెడీ చేసుకోండి. చూడండి అన్నీ ఇలా రెడీ చేసేసుకున్నాక బాల్స్ లాగాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము. దీనికొచ్చేసేసి కొంచెం మనం స్లర్రీ రెడీ చేసుకుందామండి. స్లర్రీ కోసం వచ్చి నేను మైదా పిండి తీసుకున్నాను 2 టేబుల్ స్పూను. దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని బాగా పలుచగా ఉండాలండి మనకి. జస్ట్ అట్లా కోటయ్యి అవ్వనట్టుగా ఉండాలంతేను. డిప్ చేసుకున్నామంటే దీనిలో ఇంకా నీళ్లు పడతాయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకా కొంచెం పలుచగా చేసుకుందాం దీన్ని. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక పించ్ సాల్ట్ వేసుకుందాము. ఒక చిటిక రెడ్ చిల్లీ ఫ్లేక్స్. కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేశాను నేను. మనకి చక్కగా బాల్స్‌కి ఏంటంటే కోట్ అయినప్పుడు చక్కగా కనపడుతుందండి. తినేటప్పుడు కూడా బావుంటుంది. కొంచెం ఆయిల్‌లో ఫ్రై అయినట్టుగా ఉంటుంది కదా! అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇవి కార్న్ ఫ్లేక్స్ అండి. నేను ఇలా కచ్చా పచ్చగా కొంచెం పెద్ద పీసుల్లాగా మిక్సీ పట్టుకున్నానండి. మీరు కావాలంటే దీన్ని ఫైన్ రవ్వలాగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు.
చూడండి ఇలా కొత్తిమీరతో కోట్ చేసేసుకొని చక్కగా దీన్నొచ్చేసి ఇప్పుడు మనం కార్న్‌ఫ్లేక్స్ దీంట్లో చక్కగా దొర్లిచ్చేసారనుకోండి బాగా కోట్ అయిపోతుందనమాట. తర్వాత ఇలా చేత్తో మనం ప్రెస్ చేసామంటే ఇంక అది అతుక్కుపోతుంది బాగా బయటికి రాకుండాను. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మిగిలినవి ఉన్నాయనుకోండి మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. తర్వాత 2, 3 డేస్ దాకా కూడా ఫ్రెష్‌గా బావుంటాయన్నమాట. అప్పటికప్పుడు కావాలన్నప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఒకేసారి అన్నీ అవసరపడలేదు అన్నట్టుగా ఉంటే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. 2, 3 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇప్పుడు దీన్ని ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లో మనం ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్‌లో సరిపడినన్ని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇదొచ్చేసి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి. అప్పుడే మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవ్వాలనమాట. మీరు హైలో పెట్టేసుకున్నారనుకోండి పైన మాత్రం మనకి కలర్ వచ్చేస్తుంది. క్రిస్పీగా అయిపోతుంది. కానీ లోపల పిండి పిండిగా అలానే ఉంటుందండి. అందుకని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి స్టవ్ మాత్రం. అప్పుడే మనకి మంచిగా పైన కూడా కరకరలాడుతా వస్తుంది. లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందనమాట పిండంతా కూడాను. ఇది ఫ్రై అవ్వడానికైతే ఒక 4-5 నిమిషాల సమయం అయితే పట్టిందండి. పిల్లలకి డైలీ ఒకే రకం కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేసి పెట్టండి. వాళ్ళకైతే చాలా చాలా నచ్చుతుందండి. పిల్లలకైతే సాస్‌తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకి ఇలా కూడా తినేసేయొచ్చు. పిల్లలకి మ్యాగీ అంటేనే జనరల్‌గానే ఒక ఇష్టమైతే ఉంటుందండి. దాంతో ఇలా కొంచెం టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టారంటే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుందనమాట. మనం అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటా ఉన్నామంటే అన్ని పక్కల మంచిగా ఈక్వల్‌గా ఫ్రై అవుతుందండి. ఒక పక్కన మాడిపోయి, ఒక పక్కన పచ్చిగా లేకుండా చక్కగా అన్ని వైపులా మంచిగా ఫ్రై అవుతాయన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంతేనండి ఫ్రై అయిపోయినాయి తీసేసుకుందాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా వచ్చినాయో. ఒకటి ఓపెన్ చేసి చూపెడతానండి నేను. చూడండి పైన ఎంత కరకరలాడుతా లోపల చక్కగా వేగిపోయిందండి పిండి అంతాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.